ఈ సాఫ్ట్వేర్ ఎక్కడ అవుతున్న మన వెబ్ సిరీస్ కి మీరు రైటింగ్ మీరే, డైరెక్షన్ మీరే, మెయిన్ లీడ్ మీరే అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా మీరే చూసుకుంటారు. అది ఎక్కడ అనిపించింది అంటే ఎన్ని క్రాఫ్ట్స్ ని ఒకేసారి మెయింటైన్ చేయడం అంటే రైటింగ్, డైరెక్షన్, క్రియేటివిటీ ఫీల్డ్. సో అది మేనేజ్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ మళ్ళీ ప్రొడక్షన్ కూడా చూసుకోవడం అనేది అలా అనిపించింది. టాస్క్ ఎట్లా అనిపిస్తుంది అంటే యాక్చువల్గా 24 క్రాఫ్ట్స్ అలా ఉంటాయి కదా, దాంట్లో ఆ రకంగా ఏంటంటే మాక్సిమం కవర్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే ఇవన్నీ చేయకపోయినా కూడా నేను ఓన్లీ ప్రొడక్షన్ చూసుకుని కూడా బతికేయగలను ఈ ఫీల్డ్ లో, అది ఒక ఇది వచ్చింది. అంటే ఒక యాక్టర్ కి ప్రతి డిపార్ట్మెంట్ మీద గ్రిప్ ఉండటం చాలా మంచిది. సో ఆ రకంగా మీకు రేపు పొద్దున యాక్టర్ గా మీరు వేరే వేరే ప్రాజెక్ట్స్ వెళ్ళినప్పుడు కూడా మీకు అడ్వాంటేజ్ జరుగుతుంది. నాకు అడ్వాంటేజ్ అవుతుంది, కానీ అవతలకి ఫింగరింగ్ సారీ ఫింగర్ పడుతుంది అలా ఫీల్ అవ్వకుండా ఉంటే చాలు వాళ్ళు. రమణయ్య గారు, ఈ సాఫ్ట్వేర్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక వెబ్ సిరీస్ మీకు ఎట్లా వచ్చింది? నాకు ఎలా వచ్చిందంటే యాక్చువల్లీ నా కజిన్ ఒక ఆయన కాల్ చేసి ఆడిషన్ ఉంది అని చెప్పేసి చెప్పారనమాట. ఇంట్రెస్ట్ ఉండేది ఆడిషన్ ఇవ్వు అని. సో నేను నా ఫ్రెండ్ తీసుకుని వెళ్ళాను ఆడిషన్ కి. వెళ్ళినప్పుడు వీళ్ళు రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారు అనమాట. సో అవసరం నేను వేరే స్టాప్ లో దిగిపోయాను, అక్కడ నుంచి కాల్ చేసుకుని మాట్లాడుతూ వెళ్తున్నాను అనమాట. సో వాళ్ళు నాకు చూసారు, బట్ ఈ అమ్మాయి కాదులే అన్నట్టుగా ఏం మాట్లాడారు. ఈ అమ్మాయి అయి ఉండదు అన్నట్టుగా వాళ్ళ సైడ్ కూడా ఉంటాయి. నేను మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. ఒకరిలో ఒకరు అలా క్రాస్ అవ్వబోతున్న టైంలో అన్నీ అంటే మీరేనండి అంటే చెప్పండి. అంటే ఆ టైంలో నేను ప్రొడక్షన్ కూడా చూసుకోవడం వల్ల ప్రొడక్షన్ బాయ్ అనుకుంది. అలాగేం అనుకోలేదండి. డైరెక్టర్ అనుకున్నాను కానీ ఆర్టిస్ట్ మెయిన్ లీడ్ కూడా ఆయన అని నేను అనుకోలేదు. లేదండి, అంటే ఆఫ్టర్ దట్ ఆయన చూసిన తర్వాత ఐ హావ్ గాన్ త్రూ హిస్ ప్రొఫైల్ యాక్చువల్లీ. రమ్య గారు, ఇప్పుడు అజయ్ బ్రో యాక్టర్, డైరెక్టర్, రైటర్, సో 3 పోర్షన్స్ సెట్ లో ఆయన పోషిస్తున్నారు. సో రైటర్ గా ఒక డైలాగ్ రాస్తారు, డైరెక్షన్ గా చేస్తారు. యాజ్ అన్ యాక్టర్ గా మీకు ఆ 3 పోర్షన్స్ చూసినప్పుడు మీకు కలిగిన డిఫరెన్సెస్ ఏంటి? మీరు ఏమనుకున్నారు? ఆయన వచ్చేసి మేము ఎలా అంటే ఆ సీన్ రెడీ అయ్యే వరకు అంతా కూడా కూర్చొని ఏమంటారు కిటీ పార్టీ ఫుల్ చిల్ అవుతుంది. ఆయన మాత్రం ఫ్రేమ్ సెట్ చేసుకోవడం ఇదంతా చేస్తారు. ఆన్ స్క్రీన్ వస్తారు, అప్పుడు డిఫరెంట్ పర్సనాలిటీ వస్తుంది. కంప్లీట్ ఆ స్ట్రెస్ అనేది కనిపించకుండా ఫుల్ ఎనర్జెటిక్ గా మిగతా వాళ్ళని డామినేట్ చేసేంత చూపిస్తారు యాక్టింగ్. స్క్రిప్ట్ విషయానికి వస్తాయంటే పక్కన ఎంత గొడవ చేస్తామంటే లైక్ అంత గ్రూప్ అంతా అక్కడ మీరు స్క్రీన్ మీద ఎవరినైతే చూస్తున్నారో అందరూ కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా, సాంగ్స్ పాడుతుంటా ఇంత చేస్తుంటే ఆయన పక్కన కూర్చొని స్క్రిప్ట్ రాస్తారండి. ఎలా అంటే నాకు ఏది వినపడదు, నాకు ఏది కనపడదు అన్నట్టు పక్కన కూర్చొని ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారు. లైక్ నాకు డిస్టర్బింగ్ ఉంది, మీరు ఆపండి, ఇలాంటివి కూడా ఎప్పుడు ఉండదు. ఎగ్జాక్ట్లీ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనుకున్నారు మీరు కూడా. అదే బ్రో, సో ఇది మీ ఛానల్ కి ఇది ఫస్ట్ వెబ్ సిరీస్. సో ప్రొడక్షన్ మీరే చేస్తున్నారు కదా, కాస్టింగ్, టెక్నికల్ క్రూ గానీ ఆర్టిస్ట్ ఎట్లా మీరు హైర్ చేస్తారు? సో దీంట్లో మాక్సిమం అందరూ కూడా అంతకుముందు నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటి వరకు ఉన్న ఈ ప్రాసెస్ లో నాతో ఏదో ప్రాజెక్ట్ లో పరిచయం అయిన వాళ్ళు, ఏదో విధంగా నాకు పరిచయం ఉన్న త్రూ సమ్ రిఫరెన్సెస్ అలాగే అందరూ ఇంచుమించు. బట్ హీరోయిన్ మాత్రం ఫస్ట్ టైం అదే అప్పుడే చూడడం, అంటే తను ఎలా తీసుకున్నాం అనేది కూడా ఒక విచిత్రం. ఏంటంటే జనరల్ గా ఇండస్ట్రీలో ఎవరికైనా అవకాశం రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తారు. ఈ అమ్మాయి అవకాశంతో పాటు అదృష్టం కూడా పాకెట్ వేసుకుని వచ్చింది. ఎందుకంటే తెలుగు లీడ్ రోల్ అనుకోలేదు, లీడ్ రోల్ వేరే అమ్మాయిని అనుకున్నాం. ఆ అమ్మాయిని ఆల్మోస్ట్ మేము ఫైనల్ చేసేసిన తర్వాత ఈ అమ్మాయిని ఆడిషన్ తీసుకున్నప్పుడు చిన్న రోల్ ఆడిషన్ తీసుకున్నాం. ఇది తీసుకున్న తర్వాత మాకు అనిపించింది, అరే ఈ అమ్మాయినే మనం ఎందుకు లీడ్ రోల్ చేయకూడదు
అని అనిపించి ఆడిషన్ తీసుకున్న రోల్ వేరు. వెంటనే వచ్చి అమ్మాయికి రమ్య నేను నిన్న ఆడిషన్ తీసుకుంది ఒక చిన్న రోల్ కి, బట్ కానీ నేను ఇప్పుడు లీడ్ రోల్ గా అనుకుంటున్నావు అని చెప్పినప్పుడు తను షాక్ అయింది, అసలు నమ్మలేదు అసలు. అర్థం కాదు నాకు, లిటరల్లీ నాకేం అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి రెమ్యునరేషన్ ప్రకారంగా కానీ టైమింగ్ ప్రకారం కానీ అంతా మీకు హెల్ప్ చేశారా? ప్రతి ఒక్కళ్ళు 100% అమ్మాయి అన్న 1000% ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు భయ్య నాకు. వాళ్ళు పేమెంట్స్ కావచ్చు, లేకపోతే వర్కింగ్ అవర్స్ కావచ్చు, అంటే చాలా అంటే ఎంత ఫ్లెక్సిబుల్ అంటే పొద్దున్న లేచిన తర్వాత సాయంత్రానికి అందరికి ఎనర్జీ డ్రాప్ అవుతుంది యూజువల్ గా. ఎందుకంటే వాళ్ళు ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటారు, డైలీ యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత షూట్ కి వచ్చి అప్పుడు మళ్ళీ అర్ధరాత్రి వరకు షూట్ చేస్తున్నాం అన్న టైంలో, ఎందుకంటే మేము మాక్సిమం ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎంప్లాయీస్ మన దాంట్లో వర్క్ చేశారు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్ చూసుకోవడం, ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చి షూట్ అటెండ్ అవ్వడం, మళ్ళీ తెల్లవారుజాము వరకు చేయడం, మళ్ళీ పొద్దున్న మళ్ళీ వాళ్ళ ఆఫీస్ చూసుకోవడం. ఎక్కడా తీసుకోకుండా ఇది మంది ప్రాజెక్టు, మనం సొంతంగా ఇది చేస్తున్నాం అన్నాక ఇదితో వాళ్ళు చాలా మనసు పెట్టి పనిచేశారు భయ్య. అందరూ కొత్తగా వచ్చారు కాబట్టి ఆ ప్యాషన్ ఖచ్చితంగా అందరూ వచ్చేస్తారు కంపల్సరీ. అవును. సో అమీర్ గారు, మీరు మీ ప్రొఫైల్ నేను చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాంబే అని పెట్టారు, బట్ మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఆ లింక్ అక్కడ చెప్తారా? అంటే ఇప్పుడు జనరల్ గా మనకి ఇండస్ట్రీలో హీరోయిన్ ని ముంబై నుంచి తీసుకొస్తా ఉంటాం. సో ఈవిడ ఏంటంటే చాలా ముందుగా తెలివిగా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మొత్తం ముంబైకి మార్చింది. సో మేము కూడా చెప్పుకోవడానికి ఏంటంటే మా హీరోయిన్ మేము ముంబై నుంచి తెచ్చుకున్నాం, ముంబై నుంచి పిలిపించాం అని చెప్పుకోవడానికి మాకు ప్లస్ ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీ అవ్వాలనుకుంటున్నారు, ఆ ట్రిక్ ఫాలో అయిపోవాలి ఫస్ట్. ఐటీ జాబ్ చేసేదాన్ని. సో నా బేస్ లొకేషన్ వచ్చేసి ముంబై అన్నమాట. సో 2 years నేను అక్కడే ఉన్నాను. ఏదైనా కానీ రమ్య గారు ఒక దిక్సూచి అన్నమాట. నో డౌట్ భయ్య అందులో. సో రమ్య గారు, ఇది మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా? సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటికీ ఆల్మోస్ట్ అయిపోయింది, ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి, ఇంకో ఎపిసోడ్ రిలీజ్ అవుతాయి నెక్స్ట్. సో షూటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఆడిషన్ చేసిన దగ్గర నుంచి, రాకపోవడం దగ్గర నుంచి మీరు నేర్చుకుంది ఏంటి, ఇంకా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? నేర్చుకుంది ఏంటి అంటే, యాక్చువల్లీ ఏ ఆర్టిస్ట్ అయినా సరే, ఎందులో అయినా సరే, మనం ఎంత నేర్చుకున్నా సరే నేర్చుకోవడానికి ఇంట్లో ఉంటూనే ఉంటుంది. సో అజయ్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే నేనేం నేర్చుకున్నా, ఒక క్రూతో ఎలా ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలి. ఆయన సీన్స్ వచ్చేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. లైక్ ఎంత టైం అన్నా తీసుకుంటారు, బట్ హీ వాంట్ మీ టు ఇన్వాల్వ్ ఇన్ దట్ క్యారెక్టర్. అది వచ్చేదాకా కూడా అనేది బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక కాన్సెప్ట్ ఆయన చెప్తున్నప్పుడు నేను ఎలా వినాలి, అందులోకి ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి అనేది నాకు ఈజీగా అడాప్ట్ అయిపోయింది అనమాట. లైక్ అప్పుడు అంత టైం తీసుకుంటే నాకు ఇప్పుడు అంత టైం తీసుకోలేదు సేమ్ సీన్ చెప్తే. సో అలా ఒకటి గ్రాప్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి, కెమెరాకి ఫేవర్ గా ఎలాగా ఫేస్ ఇవ్వాలి ఏంటి అని. సో ఇలాంటి నేను హౌ టు హోల్డ్ మై సెల్ఫ్ అనేది, ఇలాంటిదంతా కూడా నేను ప్రాపర్ గా ఈ ప్రాజెక్ట్ నేర్చుకున్నాను. సో అజయ్ గారు క్యాచ్ చేయడం వల్ల అజయ్ గారికి ఉపయోగపడలేదు కానీ మీకు మాత్రం ఉపయోగపడింది. యాక్చువల్లీ అందుకే నేను ఈ రిలేటెడ్ ఏదైనా సరే ఫస్ట్ చిన్నదైనా పెద్దదైనా సరే ఆయన సజెషన్ తీసుకోకుండా నేను ముందుకెళ్ళను. ఫస్ట్ ఏదైనా వచ్చిందంటే నేను అన్నీ ఆయన కాల్ చేసేస్తాను. ఆయన వర్క్ లో నాకు అనిపిస్తుంది నేను టార్చర్ చేస్తున్నాను ఏంటి అని. అజయ్ గారు ఇలా ఉంటే ఆడిషన్ కాల్ వచ్చిందండి, అంటే ఈ ప్రాజెక్ట్ అండి, ఈ ప్రొడక్షన్ అండి, ఇలా అన్ని చెప్తాను అనమాట. ఏం చేద్దాం అంటారండి, వెళ్ళొచ్చా లేదా ఏంటి, ఎలా మాట్లాడాలి, ఇలా అంతా ఒక టీచర్ అడుగుతాను కదండి ఎలా చేయాలి. ప్రతిదీ కూడా ఆయనకి ఈ ఇండస్ట్రీ రిలేటెడ్ ఏదైనా సరే, లైక్ మీరు చెప్పినట్టు కొలాబ్స్ అయినా సరే, ప్రతిదీ ఆయనకి ఇన్ఫార్మ్ చేసి ఆయన సజెషన్ తీసుకుని వెళ్తారు. మాకు చెప్పండి, మీరు మాకు గాడ్ ఫాదర్ అనే విషయం ఎవరికి తెలియట్లేదు. తెలియదండి నాకు. సో ఈ ప్రాజెక్ట్ లో షూటింగ్ ఎక్స్పీరియన్స్ మీకున్న బెస్ట్ మెమరీ
మీరు చెప్పండి ఫస్ట్, నేను చెప్తాను. నాకు బెస్ట్ మెమరీ ఏంటి అంటే ఎంటైర్ క్రూ మొత్తాన్ని నేను డైరెక్ట్ చేస్తున్నాను, వాళ్ళందరూ నన్ను ఒక డైరెక్టర్ లా కాకుండా ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అవడం అనేది నాకు బెస్ట్ మెమరీ. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ప్రాజెక్ట్ ఫ్రమ్ ది డే 1 నుంచి లాస్ట్ డే వరకు కూడా నన్ను ఎక్కడ ఈయన డైరెక్టర్ కాబట్టి ఈయన దగ్గర భయపడాలి లేకపోతే ఇబ్బందిగా ఉండాలి అలాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లో ఉన్నారు. అది ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా అంతే లవ్ వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. అది ఒక బెస్ట్ ఫీలింగ్. ఇంకా బాధపడింది ఇబ్బంది పడింది అంటూ ఏం లేదంటే లైక్ ఎక్కడైనా టైం వేస్ట్ అయిపోతుంది మనకి, అదే మనం ఈ టైంకి స్టార్ట్ చేయాలనుకున్నాం ఆ ఫస్ట్ షాట్ అనుకున్నది కొంచెం డిలే అయిపోయింది అనేది తప్ప ఇంకెక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే నాకు లేవు. మీకంటే రమ్య గారు? ఫస్ట్ నేను బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ప్రాజెక్ట్ అంతా అయిపోయింది, షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఎడిటింగ్ అవుతుంది, దట్స్ ఆల్ ఈస్ గోయింగ్ ఆన్. కాల్ చేసి డబ్బింగ్ కి రమ్మన్నారు. ఫస్ట్ డే డబ్బింగ్ అజయ్ గారు గుర్తుండి ఉంటారు. ఫస్ట్ డైలాగ్, ఓన్లీ ఫస్ట్ డైలాగ్ లిటరల్లీ 30 to 40 times చెప్పాను ఫస్ట్ డైలాగ్. తెలుగు డైలాగ్ అది కూడా. నేను ఆ తర్వాత బయట వచ్చేసి పోతే నాతో నవ్వట్లేదు, ఇంకొకరిని చెప్పించుకుంటే ఎవరైనా డబ్బింగ్ కామెంట్ నాతో నవ్వచ్చు సార్ అని చెప్పేసి నాకు ఇంకా అర్థమైంది. ఓకే ఇద్దరు చెయ్యలేమేమో అని ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టి, లేదు యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ వోకల్, ఇలా చెప్పాలి కాన్ఫిడెంట్ గా అది ఇది అని చెప్పి ఆ తర్వాత పంపిస్తాయినా అప్పుడు ఓకే అన్నారు డైలాగ్ చెప్పాక. పుష్పవాలన్నమాట బేసికల్లీ. అలాగే బ్రో, ఇప్పుడు మనం ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఏదో ఉంటది బ్రో సామెత, ఏదో ఉంటది ఒప్పుకున్న పిల్లకి వాయించి తప్పలు కాదు ఏంటి అప్పుడు మంత్రసానులు అంటారు కదా. సో ఒప్పుకున్నాక బెడ్ వచ్చినా తీయాలి గడ్డ వచ్చినా తీయాలి అని అన్నట్టు. సో నాకు తప్పదు బ్రో. అది డైలాగ్ తప్పు చెప్పడం కాదు ప్రాబ్లం, అక్కడ వాయిస్ లోకల్ మ్యాచ్. నాది చిన్నపిల్లల వాయిస్ లో వస్తుంది అండ్ ఏమంటారు, ఈయనైతే కీచుకుంటాడు. ఇప్పటికీ స్కూల్ పిల్లలకి డబ్బింగ్ చెప్పుకుని మంచి చేపలు వస్తున్నారు. సో ఆ చిన్న పిల్లల వాయిస్ కాదు, అక్కడ నీ క్యారెక్టర్ వచ్చేసి ఇట్ ఈస్ హోల్డింగ్ ఏమంటారు ఒక క్యారెక్టర్ ఉంది, అలా క్లాసీగా ఉండాలి, కొంచెం మెచ్యూర్డ్ గా మాట్లాడాలి అంటారు. నాదేమో చింతగా తీర్చుకుంటూ వచ్చేస్తుంది, ఆయనకి అది నచ్చట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. నాకన్నా ఎక్కువ తల్లి స్ట్రగుల్ అయింది, బట్ షీ డిడ్ హర్ బెస్ట్. ఫస్ట్ పాయింట్ అయినా she was enough capable of management. ఏదో మాట్లాడారు సార్ చెప్పారు కదా, తెలిసిపోయిందా? మనకి 7 ఎపిసోడ్స్ 8 ఎపిసోడ్ రిలీజ్ అయినాయి కదా, ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి? యాక్చువల్ గా 18 అనుకున్నాము, బట్ ఇంకా ఎడిటింగ్ లో ఏమైనా ట్రిమ్ జరిగితే అయితే 16 అవుతాయి లేదా 18 వస్తాయి. జనరల్ గా ఇవాళ రేపు రోజుకి 100 యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారు. సో అందులో మనం స్టార్ట్ చేసిన ఛానల్ కి ఇప్పుడు ఆల్మోస్ట్ 8 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు కదా. సో పబ్లిక్ చూస్తున్న రెస్పాన్స్ ఏంటి? పబ్లిక్ నుంచి దే ఆర్ ఎంజాయింగ్ బ్రో. అంటే మాది కొత్త ఛానల్ ఒకటి అండ్ మాకు అంత ఫేస్ వాల్యూ లేకపోవడం వల్ల రీచ్ కొంచెం తక్కువగానే ఉంది, కానీ బట్ చూస్తున్నంత వరకు కూడా వాళ్ళు ఏంటంటే కంపారిటివ్ గా మంచి కంటెంట్ బాగుంది అన్న ఇది అప్రిషియేషనే మేము వింటున్నాం. అంటే మాకు లక్షల్లో వ్యూస్ వచ్చేయట్లేదు, బట్ ఎంతవరకు అయితే చూస్తున్నారో జెన్యున్ గా అదే ఆడియన్స్ రిపీటెడ్ గా మాకున్నారు అండ్ వాళ్ళ సపోర్ట్ మేము వెళ్తున్నాం. అంటే ఫ్యూచర్ లో ఇంకా బెటర్ చేయగలుగుతాం అని అనుకుంటున్నాం. సో మీకు రిలీజ్ అవబోతున్న ఎపిసోడ్స్ కి, మీరు చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి, మీ ఛానల్ కి మంచి ఏం రావాలి, మంచి సక్సెస్ రావాలి, డబ్బులు బాగా సంపాదించాలని కోరుకుంటూ మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన అజయ్ గారికి, రమ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో.